మనం గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామంలో ఉన్నాము. మనతో పాటు ఆదర్శ రైతు శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. తనతో పాటు ఉన్న రైతులకు కూడా తన ఎలా పండించుకుంటున్నాడో వాళ్ళు కూడా అలా పండించుకొని మంచి దిగుబడి తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షే వ్యక్తి శ్రీనివాస్ గారు. ఈ అరటి తోట ఎలా సాగు చేశారు, ఇలా దీంట్లో ఎలాంటి మెలకువలు పాటించారు, ఇంత మంచి దిగుబడి ఇంత హెల్తీగా తోటను ఎలా కాపాడు. ఎరువులు అనేది తక్కువ అండి అసలు. దీంట్లో కూడా మనం చెప్పినట్టు ఇందాక పశువు తోట చెప్పినట్టు లిక్విడ్ అది కూడా సంజీవిని దీనికి కూడా వాడాను. దీనికంటే నేను ప్రతి పైర్ కి వాడాను. కలర్ ఈ గ్రీనెస్ నిలబడిందంటే ఇంకా గెల ఇంకా బాగుండాలి అసలు. అయితే ఈ వర్షాల వల్ల కొంచెం ఎక్కువ రోజులు 20 రోజులు వాటర్ నిలబడిపోయాను. దాని వల్ల కొంచెం లైట్ గా తక్కువగా ఉంది. సార్, మీరు పసుపుకి అరటికి డాక్టర్ సంజీవిని వాడారు. ఏం అబ్జర్వ్ చేశారు సంజీవినిలో? ఫైర్ అనేది చాలా గ్రీనిష్ గా బాగుంటుంది, హెల్తీగా కనపడుతుంది మొక్క ముందు. ఏది ఎలా ఉన్నా ఈల్డింగ్ అనేది మేము ఇంకా హార్వెస్టింగ్ చేస్తే గానీ తెలియదు. అదొకటి మా ఏరియా అంతా కొంచెం వాటర్ దాని వల్ల ఈ ఏరియా ఎలా ఉంది, కొన్ని ఏరియాలో బాగుంది. ఇంకొక చోట వాడాము, అది మంచి ఈల్డింగ్ వచ్చింది. టర్మరిక్ అయితే అరటి తోట కూడా బాగానే ఉంది. ఇదేంటంటే ఇక్కడ వాటర్ లో ఉండటం వల్ల 20 రోజులు వాటర్ ఉంటే మొక్క చనిపోయిన మొక్క ఆల్మోస్ట్ మళ్ళీ బతికినట్టు అయిందండి. దీనికి కూడా 3 times ఇచ్చానండి సంజీవిని. ఒకసారి స్ప్రే చేశాను, తర్వాత డ్రిప్ లో ఇచ్చేసాను. 2 times డ్రిప్ లో ఇచ్చాను. ఇప్పుడు వరకు బాగానే ఉంది.